పార్లమెంట్ ఎన్నికలను సీరియస్ గా తీసుకుంది కాంగ్రెస్ పార్టీ. అభ్యర్థుల ఎంపిక విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. 17 ఎంపీ స్థానాలకు ఇప్పటికే 309 అప్లికేషన్లు రాగా వాటిని వడపోత చేస్తోంది. టికెట్లు దక్కించుకునేందుకు ఢిల్లీ స్థాయిలో లాబింగ్ చేస్తున్నారు ఆశావహులు. ఈసారి గతంలో పోటీ చేసిన నేతలకు కొత్త వాళ్ల నుంచి పోటీ పెరిగింది. సోషల్ ఈక్వేషన్ ఆధారంగా టికెట్లపై ఇప్పటికే పీఈసీ నిర్ణయం తీసుకుంది. ఎంపీ టికెట్ కోసం మహిళా నేతలు సైతం సీరియస్ గా ట్రై చేస్తున్నారు. రిజర్వ్డ్ సెగ్మెంట్ ఎస్సీ ఎస్టీ నేతలకు కేటాయించగా జనరల్ స్థానాల్లో బీసీలకు టికెట్లు ఇవ్వనున్నట్లు సమాచారం. మరిన్ని డీటెయిల్స్ రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, పార్లమెంట్ ఎలక్షన్స్ పై కాంగ్రెస్ ప్లానింగ్ ఏంటి? ఎన్నికల్లో తెలంగాణలో మెజార్టీ లోక్సభ స్థానాలను కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి భావిస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో కూడా ఉండడంతో మరింత కలిసి వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు భావిస్తున్నారు. సో ఇప్పటికే దశల వారీగా గాంధీ భవన్లో కావచ్చు, అదేవిధంగా ఎంసీహెచ్ఆర్డీలో కావచ్చు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన కసరత్తు అయితే చేసింది. నిన్న పీసీ సమావేశం గాంధీ భవన్లో జరిగింది. మొత్తం 17 పార్లమెంటు స్థానాలకు 309 అప్లికేషన్స్ వచ్చాయి. చాలామంది ఆశావాహులు అయితే ఈసారి టికెట్ కోసం చాలా సీరియస్గా ట్రై చేస్తున్నారు. కానీ గెలుపు గుర్రాలను మాత్రమే బరిలో దింపాలని కాంగ్రెస్ అధిష్టానం కావచ్చు, ఇక్కడ పీసీసీ కావచ్చు భావిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఈసారి టికెట్ల కేటాయింపు విషయంలో ఎక్కువగా సర్వేలను ఆధారంగా చేసుకొని టికెట్లను ఇవ్వాలని కూడా భావిస్తున్నారు. ఎందుకంటే మొన్న అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా సర్వే ఆధారంగానే టికెట్లు చాలా వరకు ఇచ్చారు. కొంత మేరకు ఒత్తిడి మేరకు కొన్ని టికెట్లు ఇచ్చినప్పటికీ కూడా కొన్ని టికెట్లు స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయినాయి. సో ఈసారి మాత్రం మెజార్టీ ఎంపీ సీట్లను కైవసం చేసుకోవాలంటే పక్కడబందీగా అభ్యర్థులను బరిలో దింపాలనేది కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ప్రధానంగా సోషల్ ఈక్వేషన్స్ కూడా బేరీజ్ వేసుకొని టికెట్లు కేటాయిస్తే బాగుంటుందనేది నిన్న పీసీ సమావేశంలో చాలామంది నేతలు అభిప్రాయాలు వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఎందుకంటే మొన్న అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీసీలకు ఆశించిన స్థాయిలో అసెంబ్లీ టికెట్లు ఇవ్వలేదు. ఈసారి పార్లమెంట్ ఎన్నికల బరిలో దింపడంలో బీసీలకు కొద్దిగా అవకాశాలు ఉన్న చోట ఇవ్వాలని అయితే కాంగ్రెస్ పార్టీలో ఒక ఇంటర్నల్ మీటింగ్లో జరిగినట్లు తెలిసింది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ టికెట్ల కేటాయింపులో కూడా సోషల్ ఈక్వేషన్స్ను పాటించాలని భావిస్తున్నారు. మొత్తం చూసుకున్నట్లయితే 17 పార్లమెంట్ స్థానాలలో 3 ఎస్సీ రిజర్వ్డ్ సెగ్మెంట్లు ఉన్నాయి, మరొక 2 ఎస్టీ రిజర్వ్డ్ సెగ్మెంట్లు ఉన్నాయి. ఎస్సీ రిజర్వ్డ్ సెగ్మెంట్లో పెద్దపల్లి, వరంగల్, నాగర్ కర్నూలు 3 ఎస్సీ రిజర్వ్డ్ సెగ్మెంట్లు. అయితే మూడిట్లలో ఒకటి మాలకు, 2 మాదికలకు ఇవ్వాలని కూడా నిన్న నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అదేవిధంగా 2 ఎస్టీ సెగ్మెంట్లు రిజర్వ్ సెగ్మెంట్లో ఒకటి లంబాడీలకు, అదేవిధంగా మరొకటి ఆదివాసీ కోయలకు ఇవ్వాలని కూడా భావిస్తున్నారు. రెగ్యులర్గా లంబాడీలకు మహబూబాబాద్ పార్లమెంటు టికెట్ కేటాయిస్తారు. అదేవిధంగా ఈసారి అసెంబ్లీ టికెట్ ఆశించి భంగపడ్డ బలరాం నాయక్కు ఈసారి మహబూబాబాద్ పార్లమెంటు టికెట్ ఇవ్వాలని కూడా ఆయన నిన్న పీసీ సమావేశంలో నేరుగా చెప్పడం జరిగింది. సో ఇక మిగిలిన జనరల్ సెగ్మెంట్లో చూసుకున్నట్లయితే బీసీలకు ఎక్కువగా టికెట్లు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే పార్లమెంటు ఎన్నికల సమయంలో బీసీలకు ఎక్కువగా ప్రాధాన్యత కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అనేది ఒక మెసేజ్ వెళ్తే బాగుంటుందని ఒక ఆలోచన వచ్చింది. అందులో భాగంగానే బీసీ పార్లమెంటుకు ఎక్కడ ఇస్తే బాగుంటుందనే దానిపైన కూడా చర్చ కొనసాగుతుంది. సికింద్రాబాద్ అయితే రెగ్యులర్గా బీసీలు ఎక్కువగా గతంలో గెలిచిన సందర్భం ఉన్నది. కాంగ్రెస్ పార్టీలో గతంలో అంజన్ కుమార్ యాదవ్ గతంలో అక్కడి నుంచి వెళ్ళి గెలుపొందారు. కాబట్టి ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన టికెట్ కూడా అక్కడ బీసీలకు ఇవ్వాలని కూడా భావిస్తున్నారు. అక్కడ బీసీల విషయానికి వస్తే అయితే 3-4 బీసీ నేతలు అక్కడ అప్లై చేసుకున్నారు. అంజన్ కుమార్ యాదవ్ వాళ్ళ కుమారుడు అనిల్ కుమార్తో పాటు అక్కడ సీఏ వేణుగోపాల్ స్వామి, అదేవిధంగా రవీందర్ గౌడ్, దాంతోపాటు విద్యా స్రవంతితో పాటు మరికొంతమంది బీసీ నాయకులు కూడా టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇక మరొక వైపు జహీరాబాద్ విషయానికి వచ్చినట్లయితే అక్కడ గతంలో మాజీ ఎంపీగా ఉన్న సురేష్ షెట్కర్ ఉన్నారు. ఆయనతో పాటు మరికొంతమంది బీసీ నాయకులు కూడా టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇక నిజామాబాద్ టికెట్ విషయం కూడా బీసీలకి కేటాయిస్తే బాగుంటుంది అనేది కాంగ్రెస్ పార్టీలో అయితే చర్చ జరుగుతుంది. ఎందుకంటే అక్కడ గతంలో మదియాష్కి గౌడ్ గతంలో ఎంపీగా నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు. ఈసారి కూడా అక్కడి నుంచి బీసీలకి ఇస్తే కూడా బాగుంటుందని ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే నిజామాబాద్ ఎంపీగా ఉన్న ధర్మపురి అరవింద్ బీసీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కూడా బీసీ నేతకే ప్రాధాన్యత ఇవ్వాలని కూడా భావిస్తున్నారు. ప్రజెంట్ ఆడ ఇరవర్తి అనిల్తో పాటు మరికొంతమంది బీసీ నాయకులు దరఖాస్తు చేసుకున్న పరిస్థితిని కడుతుంది. దాంతో అదేవిధంగా చూసినట్లయితే హైదరాబాద్ టికెట్ విషయంలో కూడా కొంతమంది మైనార్టీ నేతలతో పాటు బీసీ నాయకులు కూడా దరఖాస్తు చేసుకున్నారు. మరి హైదరాబాద్ ఎంపీ టికెట్
బీసీలకు ఇస్తారా లేదా మైనార్టీలకు ఇస్తారా చూడాల్సి ఉంటుంది. మొన్న అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓల్డ్ సిటీ ఎక్కువగా స్థానాలు 3-4 స్థానాలు బీసీలకే ఇచ్చారు. సో మరి ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల సమయంలో కూడా బీసీలకు ఎక్కువగా టికెట్లు కేటాయించడమని చెప్పడంలో భాగంగా హైదరాబాద్కు కేటాయించే అవకాశం కూడా లేకపోలేదని కూడా చర్చ జరుగుతుంది. ఇక మరోవైపు భువనగిరి పార్లమెంట్ టికెట్ విషయానికి వచ్చినట్లయితే అక్కడ కూడా బీసీలకే సోషల్ ఈక్వేషన్స్లో గతంలో బీసీ నాయకులు కూడా అక్కడి నుంచి వెళ్ళి ప్రాతినిధ్యం వహించారు కాబట్టి భువనగిరి నుంచి వెళ్ళి కూడా పార్లమెంట్ టికెట్ బీసీలకు ఇస్తే కూడా బాగానే ఉంటుంది అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. సో మొత్తానికి 4-5 బీసీలకు టికెట్ కేటాయింపు విషయంలో ఈ స్థానాలు చూస్తున్నారు. అదేవిధంగా కరీంనగర్ గతంలో పొన్నం ప్రభాకర్ కరీంనగర్ ఎంపీగా చేశారు కాబట్టి కరీంనగర్ పార్లమెంట్ కూడా బీసీలకు కేటాయించే అవకాశం కూడా ఉంది అనేది కూడా చర్చ జరుగుతుంది. సో ఈసారి మాత్రం పార్లమెంట్ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా తీసుకున్నట్లు తెలుస్తుంది. సోషల్ ఈక్వేషన్స్ అదేవిధంగా సర్వేలు ఆధారంగా చేసుకొని టికెట్లు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అందులో భాగంగానే కసరత్తు చేస్తుంది. అయితే ఇప్పటికే 309 అప్లికేషన్స్లో మెజార్టీ స్థానాలను సాధించాలంటే బలమైన నేతలను బరిలోకి దింపాలి. దానికి అనుగుణంగానే ఎంపిక చేయాలని కూడా పీసీ సభ్యులకు నిన్న ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్సితో పాటు అదేవిధంగా స్క్రీనింగ్ కమిటీ సభ్యులు, స్క్రీనింగ్ కమిటీ చైర్మన్, పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి కూడా దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. అందులో భాగంగానే ఈ కసరత్తు కొనసాగుతున్నట్లు స్పష్టమవుతుంది.